ఆప్షన్ సిరీస్‌లో వన్ ఆఫ్ ద పార్ట్ అండి. అంటే ఇప్పుడు రెగ్యులర్‌గా ఇంట్రాడే చేసే వాళ్ళకి ఇదొక మంచి స్ట్రాటజీ ఇది. స్ట్రాటజీస్ చాలా ఉన్నాయి మనకి యూట్యూబ్స్‌లోని. నేను ది బెస్ట్ స్ట్రాటజీ నేను అనుకుంటున్నాను నేను. ఇందులో పెద్దగా లాసెస్ ఉండదు. లాస్ ఎక్కడైనా ఉంటది. ఈవెన్ స్టాక్స్‌లోనే ఉంటది. మీరు ఒక స్టాక్స్ కొని దానికి స్టాప్ లాస్ పెడతారు. ఓకే. ఆహ్, సో, వేరస్ కంపేర్ టు అంటే చాలా మందిలో ఆప్షన్స్ అంటే చాలా ఫియర్ ఉంటది. లాస్ ఎక్కువైపోతున్నారు అది అనేది. ఓవర్ ట్రేడ్ చేస్తారు. స్టాప్ లాసెస్ హిట్ అయ్యిందని మళ్ళీ రిపీటెడ్‌గా చేస్తారు. ఆహ్, ఇన్‌ఫాక్ట్ నేను ఇంట్రాడే చేసేవాడిని. ఇంట్రాడే ఇంకా చేయట్లేదు. క్లోజ్ చేసేసాను. ఓన్లీ పొజిషనల్‌గా నేను క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాను. అది ప్రాపర్ రిస్క్ మేనేజ్‌మెంట్. నా లాస్ ముందే డిఫైన్ చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు 26థ్ కాంట్రాక్ట్‌ది క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం. ఓకే. ఇక్కడ చెక్ చేసుకున్న మ్యాక్స్ లాస్ ముందే డిఫైన్ అయిపోయింది. సో, 1 వీక్‌కి 1000. ఓకే. నా దగ్గర ఉన్న క్యాపిటల్ ప్రకారం చూసుకుంటే నా దగ్గర ఉన్న క్యాపిటల్ పర్లేదు. అఫోర్డబుల్‌గా ఉన్నాను కాబట్టి నేను చేయగలననమాట. సో, ఈ రేంజ్ దాటినప్పుడు మనం చెప్పుకున్నాం కదా! ఇక్కడున్న రేంజెస్ దాటితే మనం చేంజెస్ చేసుకుంటామని. అది కూడా నేను కమింగ్ వీడియోస్‌లోనే చెప్తాను ఎలాగేంటది. సో, ఇప్పుడు స్ట్రాటజీ ఏంటనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక వ్యూ ఉండాలా. ఈదర్ బుల్లిష్ ఆర్ బేరిష్ అంటే మార్కెట్ పైకెళ్తదా? కింద పడుతుందని ఒక వ్యూ ఉండాలా. మీరు వీక్లీ చేయొచ్చు. మంత్లీ కాంట్రాక్ట్స్ కూడా చేయొచ్చు. బట్ నేను ఎక్కువ వీక్లీ ప్రిఫర్ చేస్తాను. మంత్లీ చేయొచ్చు. బట్ మంత్లీలో అంత డికే మీకు ఉండదు. తక్కువ ఉంటది డికే. మనకి డికే క్యాచ్ చేయాలంటే ఆప్షన్ సెల్లింగ్‌లో డికే మనం క్యాచ్ చేయగలం మాట. సో, ఎలాగా ఏంటి అనేది కమింగ్ వీడియోస్‌లోని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వాచ్ చేయండి.